తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సమాచారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరికి వారు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. కేబినెట్ బెర్త్ రేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, వారి ప్రయత్నాలేంటి? కొందరు లాయల్టీని నమ్ముకుంటే మరికొందరు అదృష్టంపై ఆశలు పెట్టుకున్నారా? అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కేబినెట్ విస్తరణపై మళ్లీ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు ప్రచారంలో ఉంది. అయితే మొదటి నుంచి పార్టీకి లాయల్ గా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకే వస్తోందన్న ధీమాతో ఉన్నారు. మధ్య మార్గంగా తమకు అదృష్టం దక్కొచ్చన్న ఆశాభావంతో ఉన్నారు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు. ప్రేమ్ సాగర్ రావు జిల్లా పార్టీలో అందరికంటే సీనియర్ నేత. 25 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నారు. కీలక పదవులు అనుభవించిన ముఖ్య నేతలు కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లినా ఈ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది పార్టీనే నమ్ముకొనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయారని అంటారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన కొత్తల్లో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత గిరిజన దండోర సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు అన్నీ తానై వ్యవహరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రేమ్ సాగర్ రావును మంత్రిని చేస్తామని 2023 ఏప్రిల్ 14న మంచిర్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. లాయల్టీ కోణంలో చూసినా, ఉమ్మడి జిల్లాపై పట్టు విషయంలో పరిశీలించినా మంత్రి పదవికి ప్రేమ్ సాగర్ రావే సరైన నేత అనే అభిప్రాయం ఉంది. ఇక ఈయన సతీమణి సురేఖ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక్కడ 3 అసెంబ్లీ స్థానాల్లోనూ హస్తం పార్టీ గెలుపు వెనుక ఈ కుటుంబం కృషి ఉంది. బీఆర్ఎస్ భయానికి చెన్నూరు, బెల్లంపల్లి కాంగ్రెస్ నేతలు వెనుకంజ వేసిన రోజుల్లోనూ క్యాడర్ను కాపాడుకున్నారు. దీంతో కష్టకాలంలో పార్టీని పటిష్టం చేసిన ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రతి సమావేశంలో క్యాడర్ గుర్తు చేస్తోంది. దీంతో త్వరలోనే ప్రేమ్ సాగర్ రావుకు ఉన్నత పోస్టు రాబోతోందని కొన్నాళ్ల క్రితం మంత్రి శ్రీధర్ బాబు బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. 2009లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరి 2014 ఎన్నికల ముందు మళ్లీ హస్తం పార్టీలోకి వచ్చి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మరోసారి బీఆర్ఎస్ లో చేరారు. కానీ 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లోనే కేబినెట్ స్థానం దక్కుతుందని భావించినా సమీకరణాలు కుదరలేదు. దీంతో ఏఐసీసీలో తనకున్న పరిచయాలతో ఇప్పుడు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఇక వివేక్ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా కేబినెట్ రేస్లో ఉన్నారు. తరచూ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, ఖర్గే సహా పార్టీ పెద్దలను కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆశీస్సులు తనకే ఉన్నాయని వినోద్ చెబుతున్నారు. అయితే గడ్డం బ్రదర్స్ కు పలు సమీకరణాలు ఇబ్బందిగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరి కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఎంపీగా ఉండటం ప్రతికూలంగా మారిందన్న వాదనలు ఉన్నాయి. వివేక్ తనయుడు వంశీకృష్ణ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో అదే కమ్యూనిటీకి చెందిన వివేక్ లేదా వినోద్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్న డౌట్స్ లేకపోలేదు. అయితే కేబినెట్ బెర్త్ అవకాశం మళ్లీ రాకపోవచ్చన్న ఉద్దేశంతో అన్నదమ్ములిద్దరూ ఎవరికి వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు సీనియర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో మధ్య మార్గంగా తనకు జాక్పాట్ తగలొచ్చన్న ఆశాభావంతో ఉన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.
ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ కు నాయకత్వ లోపం ఉంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింది. ఉమ్మడి జిల్లా క్యాడర్ ను ఏకతాటిపై నడిపించే నాయకుడు లేక ఎవరికి వారే అన్న విధంగా వ్యవహారం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ నిలదొక్కుకోవాలంటే ప్రేమ్సాగర్ రావు లాంటి బలమైన నేతకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.